ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా నీతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ దేవుడైన యెహోవాను. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో నీవు హృదయములో నా వాక్యము ఉంచుకొని నా వాక్యానుసారముగా నీవు నడుచుకొని ఉన్నప్పుడు నా చేతి నీడలో నిన్ను కప్పించుతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ నోట దేవుని మాటలు ఉన్నప్పుడు, అయితే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన యొక్క నోరు సరిగా మాట్లాడదు. అయితే ఎన్నో విధాలుగా మాట్లాడి ఎదుటివారి నుంచి అనేక సమస్యలను మనం పొందుకుంటూ ఉంటాం. అదే విధంగా అందుకని దేవుడు అంటున్నాడు, నీవు నోట నా మాటలు ఉంచి అని అంటున్నాడు. అంటే నీ నోట సరి అయిన మాటలు, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎటువంటి మాటలు చెప్పినా సరే ఎదుటివారు ప్రశాంతంగాను మనం చెప్పిన మాటలు వినటానికి ఇష్టపడతారు. కాబట్టి నీకు ఎటువంటి అపాయము సంభవించదు. దేవుడు నిన్ను కప్పించుతాడు. నువ్వు ఎక్కడైతే ఏ ప్రదేశానికైతే వెళ్తున్నావో ఆ ప్రదేశంలో దేవుడు ఆయన రెక్కల నీళ్ళ కింద కప్పి ఉంచి నీకు ఎటువంటి అపాయము కలగకుండా నిన్ను దేవుడు కాపాడువాడై ఉన్నాడు, నిన్ను రక్షించేవాడై ఉన్నాడు. ఆయన నిరంతరము నిన్ను కాపాడడానికి ఏమాత్రము కొనుకడు, నిద్రపోడు. కనుక నువ్వు ఏమాత్రము భయపడకుండా దేవుని యందు విశ్వాసము, నమ్మకము ఉంచి నీవు అడుగుపెట్టు ప్రతి చోట నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా నువ్వు ఉంచుకున్నప్పుడు ఆయన చేతి నీడల క్రింద, చేతి రెక్కల క్రింద దేవుడు నిన్ను కాపాడువాడై ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు, మీకు వందనములు. మరలా ఈ యొక్క ఉదయ కాలంలో లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మీకు ప్రార్థించే భాగ్యమును ఈ యొక్క ఉదయకాలమును మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచండి, అభివృద్ధి చేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. అర్థిస్తూ ఉన్నాము తండ్రి, ప్రాధేయపడుతూ ఉన్నాం దేవా. ఆశపడుతూ ఉంటుండగా ఈ యొక్క వాగ్దానమును నిరంతరంగా మీరు ఫలింపు చేయండి. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్క హృదయంలో తండ్రి నిరంతరంగా ఫలింపు చేసి వాక్యానుసారముగా ప్రతి ఒక్కరు నడుచుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున ఏమైనా ఓటింగ్ ఎలక్షన్ జరగబోతూ ఉంటుండగా తండ్రి సరి అయినటువంటి నాయకుడిని దేవా మీరే మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం దేవా. ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా నేను ప్రశాంతంగా ఓటింగ్ జరగటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఈ దినమున నాయన ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉన్నారో పరీక్షలో మీరు తోడై నడిపించండి, మీ చేతి నీడ కింద వారిని కప్పి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకొనండి. ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో మూయబడిన ప్రతి గర్భము తెరవమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో ప్రాధేయపడుతున్నాం తండ్రి, అర్థిస్తూ ఉన్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దినమున అవమానాలు పడుతూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా నాయన బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు, నేను ప్రతి ఒక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాము రాజా. సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. ఇంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారు దేవా, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. విడిపోతున్న కుటుంబాలను మరలా తండ్రి మీరు జతపరచండి, ఐక్యపరచండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. తండ్రి నాయన లోకంలో ఉన్న వాటికంటే మీరు గొప్పవారై ఉంటుండగా
తను మిమ్మల్ని మా హృదయంలో పెట్టుకున్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ఆపదలో సంభవించకుండా ఉంటామనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేసి మిమ్మల్ని హృదయంలో పెట్టుకొని మిమ్మల్ని కొలిచి ప్రార్థించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.